హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే దోశలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఈ దోశలో రైస్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ దోశ కోసం ముందుగా 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ పెసర్లు, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసెస్ బియ్యం. వీటిని 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి 4, అల్లం చిన్న ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి. పిండిని ఇలా తయారు చేసుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్తో పాటు డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. ఈ పిండిని మన రెగ్యులర్ దోశ పిండి లాగానే 2 డేస్ యూస్ చేసుకోవచ్చు. దోశ వేసేటప్పుడు ఆనియన్స్ చిన్న ముక్కలు, క్యారెట్ తురుము వేసుకొని కొంచెం నెయ్యితో కాల్చుకుంటే దోశ టేస్ట్ అదిరిపోతుందండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి ఫ్లేవర్ తగలడం వల్ల దోశ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని పల్లి చట్నీతో పాటు లేదా టొమాటో చట్నీతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.